నువ్వు కాంగ్రెస్కి వ్యతిరేకం, బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్నావు కాబట్టి అప్పుడు తిట్టాడు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు బీజేపీ వాళ్ళు ఎప్పుడు తిట్టాడు, మళ్ళీ కాంగ్రెస్ రాగా తిట్టాడు. ఈ ఎన్నికలు మనిషి వ్యక్తిగత ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గుర్తుండదు, పార్టీ గుర్తుండదు, ఆ మనిషి పేరు ఆ మనిషి ఫోటో ఉంటుంది. ఇంకోటి అంతా చదువుకున్న వాళ్ళు. తర్వాత నాగేష్ గారు చెప్తున్నట్టు సబ్స్క్రైబర్లు ఉన్నారు, టీవీ ఛానల్, ఆ సబ్స్క్రైబర్లు అంతా కూడా మేధావులు చదువుకున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళందరూ ఓటు ఉంటుందని కాదు కదా. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్స్క్రైబర్లకి ఈ 4,63,000 ఉన్న ఓట్లకి ఎక్కడ సంబంధం? ఇప్పుడున్న ఓట్లు ఎంత? 4,63,000 మంది ఖాళీ ఆ మూడు ఉమ్మడి జిల్లాలలో మాత్రమే, అది కూడా 605 బూత్లలో మాత్రమే. అంటే ఆ ప్రాంతంలో నువ్వు ఎంతవరకు ఇది చేయగలుగుతాము? తర్వాత ఈయన గురించి అందరికీ తెలుసు, ఇలా సామాన్యుడు తెలుసు, పిల్లలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరు. ఈయన ఏంది చాలా 2 నిమిషాల మారిపోయేటువంటి మనస్తత్వం, చంచల మనసు. అంటే ఒక స్టాండ్ మీద నిలబడాడు, సరే తప్పో చెడ్డ ఒక మాట అన్నామనుకో ఆ మాట మీద నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. మొదటి నుంచి చేయడు, చేయనప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఏంది అంటే ఒక ప్యాకేజ్ రేవంత్ రెడ్డికి. వినండి నేను చెప్పింది విన్న తర్వాత మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లనకు ఒక ఇంటర్నల్ ప్యాకేజ్. ఏమని? నేను పని చేస్తా, నాకు కావాలి. టికెట్ అడిగిండు, ఎమ్మెల్యే టికెట్ అడిగిండు, ఎంపీ టికెట్ అడిగిండు, 2 రాలే. 2 రానప్పుడు ఏంది ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ అడిగిండు, మేడ్చల్ పోయి ఎమ్మెల్యే చేస్తాడు తీన్మార్, ఎవరు మన మల్లారెడ్డి మీద చేస్తాడు, ఛాలెంజ్ విసిరిండు, అదంతా తిరిగిండు, ఆయన టీం పోయింది, అక్కడ పని చేసిండు, అక్కడ టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే వెంటనే 2 నిమిషాలు మళ్ళీ కాంగ్రెస్ మీద వ్యతిరేకం మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎవరు మాట్లాడడం, మళ్ళీ కామైపోయి మళ్ళీ కాంగ్రెస్ పాట పాడిండు. మళ్ళీ ఎంపీ అప్పుడు అడిగిండు, మళ్ళీ ఏదో టికెట్ వస్తుందని చేసిండు, మళ్ళీ అప్పుడు కూడా ప్రయత్నం చేసిండు, జరగలే. అయితే ఎప్పుడైతే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని, నాయన ఇది పోతుంది, నీకు ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చినప్పుడు, కొంత ఎమ్మెల్సీ ఇది కాకపోతే ఇంకేదన్నా నామినేటెడ్ అనేటువంటి ఒక గ్యారెంటీ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయి ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీతో ఈయన లోపాయకారి ఒప్పందమే ఈ టికెట్ ఆయనకి ఇవ్వడం. ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకు లేవు అని అంటే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు, పాతకాలం రోజులు కాదు, అన్ని విషయాలు తెలుసు. నేను చిన్న ఆన్సర్ ఇచ్చేస్తా. ఇక్కడ ప్యాకేజ్ ఏమి ఉండదమ్మా. అంటే నేను అనేది ఏంటంటే, నా అబ్జర్వేషన్, ప్యాకేజీలు ఎక్కడ ఉండదు. ఏబుల్ అండ్ క్రెడిబుల్ లీడర్షిప్